అందరికీ నమస్కారం. 10వ తరగతిలోని 4వ పాఠమైనటువంటి కొత్త బాట అనే పాఠంలోని భాషాంశాలని చూద్దాం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి. ఫస్ట్ది, ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివార్చి వినాలి. చెవివార్చి అంటే అర్థం శ్రద్ధగా వినాలి అని అర్థం. దీనికి సొంత వాక్యం వచ్చేసి, అమ్మ చెప్పిన కథను చెవివార్చి విన్నాను. చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి. గవిన్లలో అంటే అర్థం గుహలు అని అర్థము. దీనికి సొంత వాక్యం వచ్చేసి, నాగార్జున కొండ గవిన్లలో యతులు తపస్సు చేసేవారట. యతులు అంటే మునులు అనే అర్థం. కుటిలవాజితనం పనికిరాదు. కుటిలవాజితనం అంటే మోసగారితనము. కుటిలవాజితో స్నేహం చేయరాదు. మా ఊరి పొలిమేరలో పంట పొలాలున్నాయి. పొలిమేర అంటే సరిహద్దు. దీనికి సొంత వాక్యం వచ్చేసి, రామన్నపేట పొలిమేరలో మామిడి తోటలు ఉన్నాయి. వీటికి ఇక్కడ సొంత వాక్యాలు రాశాను. నెక్స్ట్ బిట్, కింది వాక్యాలలో పర్యాయ పదాల కింద గీత గీయండి. రోజు పెయి కడుక్కోవాలి, లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి. పెయి, మేను, దేహం అంటే శరీరము. శరీరానికి పర్యాయ పదాలు పెయి, మేను, దేహం. నెక్స్ట్ది, మనుషులు నీళ్లు దొరికే తావుల్లా నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. తావు, చోటు, ప్రదేశం. స్థలానికి పర్యాయ పదాలు తావు, చోటు, ప్రదేశం. క్రింది పట్టిక నుండి ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి. సముద్రం అనేది ప్రకృతి. సంద్రం అనేది వికృతి. ఆధారం అనేది ప్రకృతి. ఆదెరువు అనేది వికృతి. శిఖ ప్రకృతి. సిగ వికృతి. విద్య ప్రకృతి పదము. విద్యే వికృతి పదము. ప్రయాణం ప్రకృతి పదము. పయనం వికృతి పదం. కింది జాతీయాలను ఏ అర్థంలో వాడుతారో తెలుపండి. నక్షత్రకుడు అంటే వెంబడపడి పీడించేవాడు అనే అర్థంలో వాడుతారు. నిండుకొన్నవి అంటే అయిపోయినవి అని అర్థం. దీన్ని ఎక్కడ వాడతారంటే అయిపోయినవి అని తెలిపే సందర్భంలో వాడుతారు. దడిగట్టు అంటే విభేదాలు అంటే కలిసిమెలిసి లేరు అనే అర్థంలో వాడుతారు. నిప్పుకలు సెరుగంగా అంటే కోపంతో ఎర్రబడిన కళ్ళు అనే అర్థంలో వాడుతారు. నెక్స్ట్ వ్యాకరణంశాలు. కింది పదాలను విడదీసి సందులను గుర్తించండి. ప్రాణాలు గోల్పోవు. విడదీస్తే ప్రాణాలు ప్లస్ కోల్పోవు, ప్రాణాలు గోల్పోవు. గసడ దవాదేశ సంధి. మూట గట్టు. మూటన్ ప్లస్ కట్టు, మూట గట్టు. సరళాదేశ సంధి. ఆసు ఓయుట. ఆసు ప్లస్ పోయుట, ఆసు ఓయుట. గసడ దవాదేశ సంధి. కాలు సేతులు. కాలు ప్లస్ చేతులు, కాలు సేతులు. గసడ దవాదేశ సంధి. పూచెన్ గలువలు. పూచెను ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. సరళాదేశ సంధి. ఈ సంధులన్నిటిపైన నేను వీడియోస్ చేశాను, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వృద్ధి సంధి. క్రింది పదాలను విడదీయండి. రసైక. రస ప్లస్ ఏక, రసైక. ఇక్కడ ఆకి ఏ అనేది పరంబైతే ఐ అనేది వచ్చింది. రసైక. ఏకైక. ఏక ప్లస్ ఏక, ఏకైక. ఆకి ఏ అనేది పరంబైతే ఆ ఐ అనేది వచ్చింది. కా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఇక్కడ ఏ అనేది పరంబైతే ఐ అనేది వచ్చింది. వసుదైక. వసుధ ప్లస్ ఏక, వసుదైక. అంటే ఆకి ఏ అనేది పరంబైతే ఐ అనేది వచ్చింది. నెక్స్ట్ దివ్యైరావతము. దివ్య ప్లస్ ఐరావతము, దివ్యైరావతము. ఇక్కడ ఆకి ఐ అనేది పరంబైతే ఐ అనేదే వచ్చింది. వా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా. దేశైశ్వర్యం. దేశ ప్లస్ ఐశ్వర్యం, దేశైశ్వర్యం. ఆకి ఐ అనేది పరంబైతే ఐ అనేదే వచ్చింది. ఇక్కడ షా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఇది ఎట్లా ఏర్పడింది? షు ప్లస్ ఆ, షా కదా. ఇగో షు ప్లస్ ఆ, షానే కదా, ఇందులో ఆ అని వచ్చింది కదా. అంటే ఆకి ఐ పరంబైతే ఐ అనేదే వచ్చింది. నెక్స్ట్ అష్టైశ్వర్యాలు. అష్ట ప్లస్
ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు. ఇక్కడ కూడా ఆకి ఐ అనేది పరంబైతే ఐ అనేదే వచ్చింది. గణౌషధి, గణ ప్లస్ ఓషధి గణౌషధి. ఆకి ఓ అనేది పరంబైతే ఔ అనేది వచ్చింది. వనౌషధి, వన ప్లస్ ఓషధి వనౌషధి. ఆకి ఓ అనేది పరంబైతే ఔ అనేది వచ్చింది. నా అంటే ఇందులో ఆ నచ్చింది కదా, ఆకి ఓ అనేది పరంబైతే ఔ అనేది వస్తుంది. మహౌషధి, మహా ప్లస్ ఓషధి మహౌషధి. రసౌచిత్యం, రస ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం. ఆకి ఔ అనేది పరంబైతే ఔ అనేదే వచ్చింది. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం. ఆకి ఔ అనే అచ్చు పరంబైతే ఔ అనేదే వచ్చింది. నాటకౌచిత్యం, నాటక ప్లస్ ఔచిత్యం నాటకౌచిత్యం. ఇక్కడ కూడా ఆకి ఔ అనేది పరంబైతే ఔ అనేదే వచ్చింది. ఇక్కడ కూడా ఆకి ఔ అనేది పరంబైతే ఔ అనేదే వచ్చింది. ఏంటి, ఆకి అకారానికి ఏ గాని ఐ గాని పరంబైతే అయ్యే వచ్చింది. అలాగే అకారానికి ఓ గాని ఔ గాని పరంబైతే ఔ అనేదే వస్తుంది. దీనికి సూత్రం ఏంటిదంటే వృద్ధి సంధికి సూత్రం, అకారానికి అంటే అలకు ఏ ఐలు పరంబైతే ఐకారము, ఓ ఔలు పరంబైతే ఔకారం అనేది ఏకాదేశంగా వస్తాయి. ఈ వృద్ధి సంధి పైన కూడా నేను ఒక వీడియో చేశాను, మీరు తప్పకుండా చూడండి.